హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయిందని చూద్దాము. సో ఫస్ట్ మనం నిఫ్టీ డైలీ క్యాండిల్ చూస్తే, డైలీ క్యాండిల్ ఈ రోజు బుల్లిష్ గా టర్న్ అయిందండి. యాక్చువల్గా ఇది బుల్లిష్ గానే ఉంది, బట్ వచ్చి ఈఎంఏని టచ్ చేసి మళ్ళీ బుల్లిష్ గా టర్న్ అయింది. సో స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే యాక్చువల్గా అయితే మార్కెట్ ఇంతవరకు వెళ్ళాలి. ఓకే, సో ఇది ఎన్ని రోజుల్లో వెళ్తుందనేది తెలియదు. యాక్చువల్గా అయితే దిస్ ఇస్ ద నెక్స్ట్ రెసిస్టెన్స్ అండి నిఫ్టీకి యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం. ఓకే, సో అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఈ రోజు బుల్లిష్ గా టర్న్ అయింది. సో ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే, అంటే రేపు కూడా మస్ట్ అండ్ షుడ్ గా బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. రెండిట్లోనూ కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లోనూ కూడా బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయితేనే, ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితేనే ఇది బుల్లిష్ గా టర్న్ అవడానికి అవకాశం ఉంది. సో 48,000 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే, అంటే డైలీ టైం ఫ్రేమ్ లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా బుల్లిష్ గా చేంజ్ అయ్యాయి. సో ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ నిఫ్టీ 15 మినిట్స్ లో చూస్తే, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ప్రీ మార్కెట్ క్యాండిల్ అండి. సో ప్రీ మార్కెట్ డాట్ ఇక్కడ ఉంది. సో మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అండ్ 2 క్యాండిల్స్ క్లోజింగ్ లో మనం తీసేస్తాం కాబట్టి అప్ టు 15 పాయింట్స్. ఇది అప్ టు వెళ్ళడం అయితే 20 పాయింట్స్ దాకా వెళ్ళిందండి. సో 15 పాయింట్స్ ఇక్కడ మనకి ప్రాఫిట్ లోనే క్లోజ్ చేసాం ఈ ట్రేడ్ అనేది. సో నెక్స్ట్ 5 మినిట్స్ లోకి చేంజ్ అయిపోతే నిఫ్టీ ఈ ప్లేస్ లో కొంచెం ఇబ్బంది పెట్టింది, కానీ ఇక్కడ నుంచి మాత్రం టెక్నికల్స్ చాలా బాగా వర్క్ అయ్యాయండి. ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము వన్ బై వన్. సో ఇది 15 మినిట్స్ ట్రేడ్ మనకి సక్సెస్ అయిన తర్వాత ఇది బేరిష్ గా వస్తున్నాను అని ఇంటిమేషన్ ఇచ్చిందండి. ఈ ట్రేడ్ అయితే బేరిష్ గా వస్తున్నా చూపించింది. బట్ ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? ఈ రోజు స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. ఓకే, సో సపోర్ట్ జోన్ లో ఉంది. లేదండి మరి సపోర్ట్ జోన్ లో చాలా పెద్ద రెడ్ క్యాండిల్ వేసింది కదా, ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉందా అంటే ఈ లెవెల్స్ కాదు, ఇంకో లెవెల్స్ కూడా చూపిస్తాను చూడండి మీకు. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై అంటే ఫిబొనాచి రీట్రేస్మెంట్ వేసిన, ఎక్స్టెన్షన్ వేసిన రెండిటికి కూడా ఇక్కడే సపోర్ట్ ఉంది. సో ఇది కిందకి రావడానికి అవకాశం లేదు. అందుకే మీకు నేను రెండు వేసి చూపించాను. స్వింగ్ లో టు స్వింగ్ హై రీట్రేస్మెంట్ వేసాను, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఎక్స్టెన్షన్ వేసాను. సో రెండు కూడా ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ చూపించాయి. సపోర్ట్ జోన్ లో మనం ఎంట్రీ తీసుకోకూడదు. ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ కన్ఫర్మేషన్ కోసం చూడండి, ఇక్కడ యాక్చువల్ గా ట్రేడ్ కన్ఫర్మ్ చేసింది, బట్ ప్రిఫరెన్స్ 1 మాత్రం మనకి ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చింది. సో ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది చూడండి ఒకసారి. స్వింగ్ హై టు స్వింగ్ లో కదండి. సో ఇది ఇక్కడే ఉంది. అందుకే అన్నాను ఇక్కడ మనకి చాలా కన్ఫ్యూజ్ చేసిందండి అని. ఇలా చూసుకున్నా సరే ఇది సపోర్ట్ జోన్ కి చాలా దగ్గరలో ఉంది. ఇలా కాదండి పోనిది సపోర్ట్ జోన్ కి వచ్చి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది కదా, ఇక్కడ ఎక్స్టెన్షన్ వేసుకుందామని స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకున్నా సరే ఇది కూడా చాలా దగ్గర జోన్ ఉంది. చూడండి ఒకసారి, మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ ఒక 17 పాయింట్స్ స్టాప్ లాస్, 18 పాయింట్స్ టార్గెట్. ఇది టార్గెట్ నే ఇచ్చింది, బట్ చాలా చిన్నది ఉందండి. టార్గెట్ అనేది చాలా చిన్న టార్గెట్ ఉంది. ఇది ఎక్స్టెన్షన్ కి వెళ్ళింది. ఇది అప్ టు రెసిస్టెన్స్ జోన్ ని క్రాస్ చేసి అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అంటే 33 పాయింట్స్ వరకు ఇచ్చింది. సో స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ అయిన తర్వాత కిందకు వస్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక ఫేక్ ఎంట్రీ ఇచ్చిందండి. ఎస్, ఇది ఎంట్రీ 5 మినిట్స్ లో, అంటే 15 మినిట్స్ లో అయితే ఎంట్రీ కాదు. చూడండి ఒకసారి 15 మినిట్స్ లో పెట్టి చూపిస్తాను. 15 మినిట్స్ లో చూడండి ఎక్కడ ఉందో, ఈఎంఏ కి చాలా హైలో ఉంది. అండ్ ప్రిఫరెన్స్ 1 కూడా మనకి 15 మినిట్స్ లో ప్రిఫరెన్స్ 1 కూడా మనకి ఎంట్రీ ఇవ్వలేదు, బట్ 5 మినిట్స్ లో ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. నేను ఏం చెప్తున్నాను, 5 మినిట్స్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు, బట్ చిన్న ప్రాఫిట్స్ తో బయటకు వచ్చేయాలని చెప్పాను. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటామండి 20 పాయింట్స్. ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్ ఏది స్టాప్ లాస్ కొట్టేసింది. స్టాప్ లాస్ కొట్టి బుల్లిష్ ట్రేడ్ ఇచ్చింది. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో, అంతేనా అండి? ఇదే ఉందిగా మనకి జోను. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే 20 పాయింట్స్ స్టాప్ లాస్, 10 పాయింట్స్ టార్గెట్, 2:1 ఉంది. అంటే రిస్క్ 2 ఉంది, రివార్డ్ 1 ఉంది. సో ఈ ట్రేడ్ తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు చెప్పాను, గుర్తుంది కదండి. రివార్డ్ 10 పాయింట్స్ ఉంది, రిస్క్ 20 పాయింట్స్ ఉంది. సో తీసుకోకూడదు. ఓకే, సో ఇది రెసిస్టెన్స్ జోన్ ని టచ్ అయిన తర్వాత వెళ్ళి కిందకు వస్తున్నప్పుడు యాక్చువల్గా ఈ క్యాండిల్ లో కన్ఫర్మేషన్ ఇచ్చిందండి. సో ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఇది ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది కిందకి? స్వింగ్ లో టు స్వింగ్ హై, అవునా అండి? ఇదే లెవెల్ కదా మనకి. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 15 పాయింట్స్ స్టాప్ లాస్, 15 పాయింట్స్ టార్గెట్. సపోర్ట్ జోన్ లో మంచి బేరిష్ క్యాండిల్ వేసింది. ఇక్కడ అండ్ ఇక్కడ కూడా ఇది వచ్చి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ని టచ్ చేసింది. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే అప్ టు ఇంతవరకు 15 to 20 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 30 పాయింట్స్ టార్గెట్. ఇది కూడా చాలా మంచి ట్రేడ్ ఇచ్చింది. సో ఇక్కడ ఇది స్ట్రాంగెస్ట్ టచ్ చేసిన తర్వాత ఇది పైకి వెళ్తున్నప్పుడు ఈ క్యాండిల్ లో ఇచ్చిందండి ఎంట్రీ. ఓకే, యాక్చువల్ గా ఈ జోన్ లోనే మనకి శ్రీహర్ష గారు అప్డేట్ చేశారు ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్ లో. చాలా మంది టెలిగ్రామ్
టెలిగ్రామ్ గ్రూప్ ఎక్కడుందండి అని నాకు వాట్సాప్ లో పెడుతున్నారు. ప్రతి వీడియోకి, ప్రతి యూట్యూబ్ వీడియోలోను క్రింద మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది చూడండి. ఫేక్ ఛానల్స్ కూడా ఉన్నాయండి. మీరు 10,000 కట్టండి, 15,000 కట్టండి, ఇటువంటి గ్రూప్స్ కూడా ఉన్నాయి. అవి అసలు మనకు సంబంధం లేదండి. ఎందుకంటే నేను కాల్స్ కి టిప్స్ కి పూర్తి వ్యతిరేకం. ఓకే, సో ఈ జోన్ లో మనకి శ్రీహర్ష గారు ఆల్రెడీ అప్డేట్ చేశారు. రిలయన్స్ కి ఒక గుడ్ న్యూస్ ఉంది, మార్కెట్ ర్యాలీ అవ్వడానికి అవకాశం ఉంది అని. ఓకే, సో ఈ క్యాండిల్ కన్ఫర్మ్ చేసిందండి మార్కెట్ నేను ర్యాలీ అవుతున్నాను అని. సో మనకి ఈ క్యాండిల్ ఇక్కడ ఎప్పుడైతే కన్ఫర్మేషన్ చేసిందో ఒకసారి 15 మినిట్స్ లో పెడతాను చూడండి. 15 మినిట్స్ క్యాండిల్ చాలా మంచి బుల్లిష్ క్యాండిల్. సో ఇది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? దీనికంటే స్వింగ్ హై ఏది ఉంది, తీసుకోవచ్చా? లేదు, ఎందుకంటే ఇది సమానంగా ఉంది. సో ఈ స్వింగ్ హై ఇది గాని ఏది తీసుకున్నా ప్రాబ్లం లేదండి. ఓకే, సో స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే మార్కెట్ ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది చెప్పిందండి. 15 మినిట్స్ క్యాండిల్ మనకి జోన్ ఇచ్చింది. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఈ ట్రేడ్ లో మాత్రం చాలా మంది మార్నింగ్ ఇక్కడ ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలోనూ కూడా ఇక్కడ రికవరీ చేస్తారండి చాలా వరకు. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 43 పాయింట్స్ టార్గెట్. ఇది బ్యాక్ టు బ్యాక్ విత్ ఇన్ 3 క్యాండిల్స్ లో చాలా సూపర్ ప్రాఫిట్ ఇచ్చింది. ఇది అప్ టు రెసిస్టెన్స్ జోన్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ బేరిష్ ట్రేడ్ ఇచ్చింది. యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం ఇది బేరిష్ ట్రేడ్ ఇచ్చిందండి 5 మినిట్స్ లో. సో ఏం చెప్తున్నాను, 15 మినిట్స్ లో ఇవ్వలేదు, బట్ 5 మినిట్స్ లో ఇచ్చింది. 5 మినిట్స్ లో ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు, చిన్న ప్రాఫిట్స్ తో బయటకు వచ్చాను నేను చెప్తున్నాను. సో స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 20 పాయింట్స్ స్టాప్ లాస్. మనం విత్ ఇన్ నెక్స్ట్ క్యాండిల్ క్లోజింగ్ లో తీసేసినా సరే 20కి 20 వచ్చిందండి. 22 పాయింట్స్ అంటే 1:1 వచ్చింది ట్రేడ్. లేదు కొంచెం రిస్క్ నెక్స్ట్ క్యాండిల్ కూడా ఉంటాను అంటే 40 పాయింట్స్ వచ్చిందండి. అంటే 1:2 ఇచ్చింది. యాక్చువల్లీ ఇది రిస్కీ ట్రేడ్, ఎందుకంటే 15 మినిట్స్ లో ఇక్కడ మనకి బేరిష్ గా మారలేదు, బట్ 5 మినిట్స్ లో ఎంట్రీ ఇచ్చింది. సో ఇది సపోర్ట్ జోన్ ని టచ్ చేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చిందండి. చాలా మందికి ఇక్కడ ఉన్న డౌట్ ఏంటంటే సార్ ఇది ఇక్కడ వచ్చి జోన్ ని టచ్ చేసింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దాదాపుగా మనకి ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయండి? 8 క్యాండిల్స్. అంటే 8 into 5 అంటే 40 మినిట్స్ అండి, అంతే కదా. సో 40 నిమిషాలు నేను ఖాళీగా కూర్చోలేకపోతున్నాను సార్. ఒక పర్సన్ నాకు ఇవాళ పెట్టారండి, ఇవాళ 85 ట్రేడ్స్ తీసుకున్నారంటండి. 85 ట్రేడ్లు ఉన్నాయా అండి ఈ రోజు? ఒకసారి కరెక్ట్ గా చూడండి, అసలు ఈ రోజు 85 ట్రేడ్స్ ఉన్నాయా అండి? ఈవెన్ ప్రతి క్యాండిల్ కి తీసేసుకున్నారు. ఇంకా ఆయన మహా దారుణం అండి, అలా ఎప్పుడు చెయ్యొద్దు. ఈ 8 into 5 ఎందుకు చెప్తున్నానంటే నేను 40 మినిట్స్ ఇక్కడ వెయిట్ చేయాలా, వెయిట్ చేయలేకపోతున్నారు. ఒక రెడ్ క్యాండిల్ పడితే బేరిష్ ఎంట్రీ తీసుకుంటున్నారు, గ్రీన్ క్యాండిల్ బుల్లిష్ ఎంట్రీ, రెడ్ క్యాండిల్ బేరిష్ ఎంట్రీ, గ్రీన్ క్యాండిల్. ఇక్కడ ప్రతి క్యాండిల్ లోని వాళ్ళు లాస్ ఇస్తున్నారు, ట్రేడ్ తీసేసుకుంటున్నారు. ఇక్కడ బేరిష్ ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, గ్రీన్ పడిన వెంటనే ఇందులోంచి ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ లాస్ బుక్ చేసేసి మళ్ళీ ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ తీసుకుంటున్నారు. ఎక్కడుందండి ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఉందా? యాజ్ పర్ అవర్ టెక్నికల్స్ మీరు కోర్స్ తీసుకుంటే సరిపోదండి. చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే నేను ఏ ఇండికేటర్లు చెప్పాను, చాలా మంది ఓన్లీ కలర్ చేంజింగ్ ఇండికేటర్ గురించి మాత్రమే చూస్తున్నారు. కలర్ చేంజింగ్ ఇండికేటర్ వల్ల మీకు దెర్ ఇస్ నో యూజ్. మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీకు యూజ్ అవ్వదు. ప్రిఫరెన్స్ 1 ఉంది. ఈ కలర్ క్యాండిల్ చేంజింగ్ అనేది ఓన్లీ ప్రిఫరెన్స్ 2 and 3 మాత్రమే. వీటికంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒకటి ఉంది, దానిని ఫాలో అయితే మాత్రమే మీరు ట్రేడ్ తీసుకోగలరు. ఇక్కడ ఉందా అండి ప్రిఫరెన్స్ 1 ట్రేడ్ ఇచ్చింది, ఇక్కడ ప్రిఫరెన్స్ 1 ఇక్కడ ఇచ్చిందండి ఎంట్రీ. అవునా, మనం పర్ఫెక్ట్ ఎంట్రీ మాత్రమే పట్టుకోవాలి. ఇక్కడ ఎంట్రీ లేదా, జస్ట్ చూస్తూ కూర్చోండి అంతే. ఓకే, సో ఎవరో ఒక పర్సన్ పోస్ట్ చేశారండి, నాకు ఇంత వచ్చింది అంత వచ్చిందని పోస్ట్ చేశారు. సో ఆయన సంపాదిస్తున్నారు, నేను ఇంతకు సంపాదించాలని ప్రతి క్యాండిల్ లోని ఎంట్రీ తీసుకుంటే బ్రోకరేజ్ మీరు ఎంతైతే కష్టపడి సంపాదిస్తారో అంతకంత బ్రోకరేజ్ పట్టుకెళ్ళిపోతాడు. సో దయచేసి ట్రేడ్ లేనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ తీసుకోవద్దు. మళ్ళీ ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది, ఇక్కడ సపోర్ట్ జోన్ నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ సపోర్ట్, ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది. సో దేనికి వచ్చిందండి ఇది? స్వింగ్ లో టు స్వింగ్ హై. ఇక్కడ మనకి దేనికి వచ్చింది? ఇది రీట్రేస్మెంట్ కి వచ్చింది. రీట్రేస్మెంట్ కి వచ్చి ఏమి వెళ్తుందండి? ఎక్స్టెన్షన్ కి వెళ్తుంది. సో స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 20 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 24 పాయింట్స్ టార్గెట్. ఇది వెళ్ళడం అయితే స్లోగా వెళ్ళింది కానీ చాలా మంచి ప్రాఫిట్ ఇచ్చిందండి ఇది కూడా. సో బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము. సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో మార్నింగ్ ఈ రోజు నాకు ఎవరో మెసేజ్ పెట్టారండి, సార్ ఈ రోజు ప్రీ మార్కెట్ స్టాప్ లాస్ కొట్టింది. అసలు ప్రీ మార్కెట్ స్ట్రాటజీ విన్నారా? ఎంతమంది విన్నారండి? నేను ఏం చెప్పాను? డాట్ కి కింద రెడ్ క్యాండిల్ ఉండాలి, డాట్ కి పైన గ్రీన్ క్యాండిల్ ఉండాలి. అసలు ఈ రోజు ప్రీ మార్కెట్ స్ట్రాటజీ ప్రకారం ఈ రోజు ఎంట్రీ ఉందా అండి? ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక్కడ వీడియో పాజ్ చేసి ప్రీ మార్కెట్ క్యాండిల్ ప్రకారం ఈ రోజు ఎంట్రీ ఉందా ఒకసారి కామెంట్ చేసి అప్పుడు నెక్స్ట్ వీడియో చూడండి. ఓకేనా? ఇక్కడ ఎంట్రీ లేదండి. ఎందుకు? ప్రీ మార్కెట్ డాట్ కి కింద రెడ్ క్యాండిల్ ఉండాలి. ఇక్కడ ఎక్కడుంది? ప్రీ మార్కెట్ డాట్ కి పైన రెడ్ క్యాండిల్ ఉంది. దెర్ ఇస్ నో ఎంట్రీ. ఇక్కడ ఎంట్రీయే లేదు కదా.
దెర్ ఇస్ నో ఎంట్రీ. ఓకే, సో ఎంట్రీ లేదు. మనం ఏం చేయాలి, 5 minutes వచ్చేస్తాం. 5 minutes కన్ఫర్మేషన్ కోసం చూస్తాము. సో అంటే ఇక్కడ 15 minutes లో మనకి ఇక్కడ 3 candles కంప్లీట్ అయిపోయినాయి. 1 2 3 ఈ 3 candles కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చూడాలి, ఒక బుల్లిష్ ఎంట్రీ చూడాలి. ఏ కన్ఫర్మేషన్ ఇస్తుంది అని చూసుకోవాలంతే. మనకి బుల్లిష్ ఇస్తుందా బేరిష్ ఇస్తుందా. సో ఇది బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. ఇది బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, యాజ్ పర్ ద 5 minutes ప్రకారం మాత్రమేనండి. ఇక్కడ ఇచ్చింది కేవలం 5 minutes లో మాత్రం ఇచ్చింది. 15 minutes లో ఇక్కడ స్టిల్ బేరిష్ ఉంది. ఒకసారి చూడండి ఎవరైనా, 15 minutes లో ప్రిఫరెన్స్ 1 బేరిష్ గా ఉంది ఈ జోన్ లో. సో నేనైతే ఒకవేళ ఎంట్రీ తీసుకున్నా కానీ క్యాండిల్లో చిన్న టార్గెట్ తో బయటకు వచ్చేస్తాను, లేదంటే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తాను. ఏం చూస్తానండి, ఒక బేరిష్ ఎంట్రీ కోసం చూస్తాను. ఒకవేళ మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై టు స్వింగ్ లో, అవునా అండి. సో దిస్ ఇస్ ద టార్గెట్ జోన్. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 70 points స్టాప్ లాస్, 45 points టార్గెట్. ఇది టార్గెట్ కి వెళ్ళలేదు, వెళ్లకుండానే రివర్స్ అయిపోయింది. యాక్చువల్గా ఈ క్యాండిల్ లోనే స్టాప్ లాస్ కొట్టేసి ఉంటుంది. ఒకవేళ ఈ క్యాండిల్ లో స్టాప్ లాస్ కొట్టలేదు అంటే ఈ క్యాండిల్ లో డెఫినెట్ గా స్టాప్ లాస్ కొట్టేస్తుందండి. సో ఈ క్యాండిల్ స్టాప్ లాస్ కొట్టింది, ప్లస్ ఇది మనకు బేరిష్ ఎంట్రీ కూడా ఇచ్చింది. సో ఇక్కడ మీరు బేరిష్ ఎంట్రీ తీసుకుంటే ఈ క్యాండిల్ లో ఇది ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఓకే, సో దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. ఓకేనండి. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 66 points స్టాప్ లాస్ అండ్ 100 points టార్గెట్. ఇది హ్యాపీగా వచ్చి టార్గెట్ ని హిట్ అయింది. ఈ 2 candles కొంచెం టెన్షన్ పుట్టించుంటాయి మీకు, బట్ సింగిల్ క్యాండిల్ లో మనకి టార్గెట్ వస్తుందండి. సో ఇది కొంతసేపు అంటే ఇక్కడ సపోర్ట్ జోన్ లో కొంతసేపు కాలక్షేపం చేసింది, ఎందుకంటే స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ను కూడా టచ్ చేసిందండి. యాక్చువల్ గా ఇక్కడ నుంచి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ను కూడా టచ్ చేసింది, 180 points ఇచ్చింది. బట్ మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం కాబట్టి నేను 100 అని చెప్తున్నాను. ఒకవేళ మీరు ఈ క్యాండిల్ లో కూడా ఎంట్రీ తీసుకుంటాను అంటే తీసుకోవచ్చు, బట్ కొంచెం ప్లేస్ పెద్దది ఉండాలి. మన స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటామండి, 45 points స్టాప్ లాస్ అండ్ 50 points టార్గెట్. తీసుకోవచ్చు, బట్ రిస్కీ. ఇది తక్కువ ఉంటే మాత్రం సపోర్ట్ జోన్ ని మంచి రెడ్ క్యాండిల్ క్రాస్ చేస్తే సపోర్ట్ జోన్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ కొంచెం పెద్ద ప్లేస్ ఉంటేనే తీసుకోండి, మరి చిన్న టార్గెట్ ఉంటే తీసుకోవద్దు. ఓకే, ఇది సపోర్ట్ జోన్ ని స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్ ని టచ్ చేసిన తర్వాత పైకి వెళ్తున్నప్పుడు యాక్చువల్గా ఈ క్యాండిల్ లోనే ఎంట్రీ ఇచ్చేసిందండి, అవునా. 5 minutes యాజ్ పర్ ద 5 minutes ప్రకారం ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది. సో ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై టు స్వింగ్ లో. ఈ రోజువే తీసుకున్నాను నేను. సేమ్ నిఫ్టీలో ఎలా అయితే జరిగిందో బ్యాంక్ నిఫ్టీలో కూడా అలాగే ఉంది. చూడండి మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే 80 points స్టాప్ లాస్ అండ్ 30 points టార్గెట్ ఉందా అండి. ఇక్కడ ట్రేడ్, దెర్ ఈస్ నో ట్రేడ్. ఎందుకు, 2:1 కంటే ఎక్కువ ఉంది అంటే 2% రిస్క్ ఉంది, 1% రివార్డ్ ఉంది. సో రిస్క్ ఎక్కువ ఉంది, ఇటువంటి ట్రేడ్ తీసుకోకూడదు. ఏం చేయాలి, వెయిట్ చేయండి. ఒక బేరిష్ ఎంట్రీ కోసం అన్నా వెయిట్ చేయండి, లేదా ఈ జోన్ ని క్రాస్ చేస్తూ వెళ్లే ఒక బుల్లిష్ ఎంట్రీ కోసం అన్నా వెయిట్ చేయండి. ఇక్కడ మనకి బేరిష్ ట్రేడ్ ఇచ్చింది. యాక్చువల్గా ఇది బేరిష్ ట్రేడేనండి యాజ్ పర్ ద 5 minutes ప్రకారం. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే యాక్చువల్గా ఇక్కడ ట్రేడ్ లేదు, ఇక్కడ తీసుకోలేదండి. ఓకే, గుర్తుంచుకోండి. ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు యాజ్ పర్ ద 5 minutes ప్రకారం. ఇక్కడ లిటిల్ బిట్ ఎంట్రీ ఇచ్చింది, బట్ హికినాషిలో పెట్టుకుంటే ఇవ్వలేదండి. నార్మల్ క్యాండిల్ లో చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనం ఏం చేస్తాము, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము 46 points. అంటే జనరల్ గా మీరు ఎలా అయితే ట్రేడింగ్ చేస్తారో నేను అలాగే చెప్తున్నాను. ఓకే, 40 points మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇమ్మీడియట్ నెక్స్ట్ క్యాండిల్ వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేసింది. సో స్టాప్ లాస్ కొట్టింది కదండి, ఇక్కడ ఎంట్రీ ఉందా, బుల్లిష్ ఎంట్రీ ఇచ్చిందా ఇక్కడ అంటే సేమ్ అండి. జోన్ ఏం మారలేదుగా, స్వింగ్ హై టు స్వింగ్ లో ఉందా అండి ఇక్కడ ట్రేడ్. ఒకవేళ మీరు ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ని క్రాస్ చేస్తూ మంచి గ్రీన్ క్యాండిల్ పడ్డది కదా అని మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలండి, ఈ క్యాండిల్ లో పెట్టుకోవాలి, అవునా. 80 points ఉంది. స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందండి, 40 points ఉంది. అంటే ఇది కూడా 2:1 ఉంది. ఇది కూడా రిస్క్ రివార్డ్ మనకి ఫేవర్ గా లేదు. ఇది 80 points స్టాప్ లాస్ ఉంది, 40 points టార్గెట్ ఉంది. ఇది కూడా తీసుకోకూడదు. ఇన్ కేస్ 15 minutes లో మనకి కన్ఫర్మ్ చేస్తే తీసుకోవచ్చండి. ఓకే, ఒకసారి 15 minutes చూపిస్తాను చూడండి. ఈ క్యాండిల్ లో కదా, చూడండి 15 minutes ఇక్కడ మనకి కన్ఫర్మ్ చేసింది. సో ఏం చేస్తాము, స్వింగ్ హై టు స్వింగ్ లో. దీనికంటే స్వింగ్ హై ఏది ఉందండి, ఇదేగా. ఇక్కడ పెట్టుకుంటాము. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఒకవేళ మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 80 points స్టాప్ లాస్, 58 to 60 points టార్గెట్. ఇది స్టాప్ లాస్ కొట్టింది. ఎస్, ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకుంటే ఈ క్యాండిల్లో, ఈ మంచి బుల్లిష్ క్యాండిల్లో మీరు ట్రేడ్ తీసుకుంటే ఈ బేరిష్ క్యాండిల్లో అప్ టు 45 points మనకి స్టాప్ లాస్ కొట్టేసింది. ఈ క్యాండిల్లోనే కొట్టిందని ఎలా చెప్తున్నారండి అంటే చూడండి ఒకసారి. హికినాషి రివర్స్ అయిపోయిందండి ఈ క్యాండిల్లో. హికినాషి రివర్స్ అయిన క్యాండిల్లో ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ లో ఉండొద్దు అని చెప్తున్నాను. సో 45 points మీకు స్పాట్ లో కొట్టింది అంటే అప్ టు 20 to 25 points మీకు ఆప్షన్స్ లో పోతుంది. ఇక్కడ మళ్ళీ ఈ క్యాండిల్లో బేరిష్ ట్రేడ్ ఇవ్వలేదండి. 5 minutes లో ఒకసారి మీరు కరెక్ట్ గా పెట్టి చూస్తే ఈ క్యాండిల్లో బేరిష్ ట్రేడ్ ఇవ్వలేదు, బట్ ఈ క్యాండిల్లో ఇచ్చింది. సో ఈ క్యాండిల్లో ఇచ్చినప్పుడు తీసుకోవచ్చా చూడండి మళ్ళీ ఒకసారి. స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకోకూడదు.
చూడండి. ఓకే. ఇదేంటండి సపోర్ట్ జోన్ లో ఉంది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. పైకి వెళ్ళింది, రిజెక్ట్ అయ్యింది, సపోర్ట్ జోన్ కోసం వెయిట్ చేసింది. సపోర్ట్ జోన్ లో దాదాపుగా ఒక 40 మినిట్స్ పాటు ఇక్కడ వెయిట్ చేసింది. సపోర్ట్ జోన్ ని బేస్ చేసుకుని ఇక్కడ మనకి ఒక మంచి బుల్లిష్ ట్రేడ్ ఇచ్చింది. సో ఇది చాలా మంచి బుల్లిష్ ట్రేడ్ అండి. ఇది చాలా మంచి బుల్లిష్ ట్రేడ్. సో ఇది బుల్లిష్ ట్రేడ్ ఇచ్చిన తర్వాత ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? ఇందాక పెట్టుకున్నాం కదా, గుర్తుందా? స్వింగ్ హై టు స్వింగ్ లో. నేను ఈ రోజు స్వింగ్ హై తీసుకోలేదు, ఇది తీసుకోలేదు. ఎందుకు? 15 మినిట్స్ లో పెట్టుకోండి ఒకసారి. 15 మినిట్స్ లో చూస్తే మీకు ఇక్కడ చాలా మంచి బుల్లిష్ క్యాండిల్ ఇచ్చింది. యాక్చువల్గా ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఇచ్చింది, ఇది వెళ్ళాలి, బట్ స్ట్రెంత్ లేదు, కిందకి తోసేసింది. కిందకి తోసినప్పుడు ఎంత వరకు వచ్చింది? ఓన్లీ సపోర్ట్ జోన్ వరకు వచ్చింది. సపోర్ట్ జోన్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్తుంది అంటే డెఫినెట్ గా ఇది 15 మినిట్స్ జోన్ కి వెళ్ళవలసిందే. సో స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఇది ఇంతవరకు వెళ్ళాలి. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 110 పాయింట్స్ టార్గెట్. ఇది 1:2 కంటే ఎక్కువ ఇచ్చిందండి. ఇది చాలా మంచి ట్రేడ్, చాలా సూపర్ ట్రేడ్ అండి. మార్నింగ్ ఇక్కడ ఎటువంటి ట్రేడ్ ఇచ్చిందో ఇక్కడ కూడా సేమ్ అటువంటి ట్రేడ్ ఇచ్చింది. చాలా మంచి ట్రేడ్ ఇచ్చింది. ఇది రెసిస్టెన్స్ జోన్ ని టచ్ చేసింది, వెళ్ళి తర్వాత స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కూడా వెళ్ళిందండి. బట్ ఈ క్యాండిల్ లో మళ్ళీ రీ ఎంట్రీ తీసుకోకూడదు. ఎందుకు చెప్పాను కదండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో మీ స్టాప్ లాస్ కూడా అంతే ఉండాలి. ఓకే, ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోన్ ని దాటి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు కూడా దాదాపుగా వెళ్ళిపోయింది. సో ఇక్కడ రిస్క్ చేయొద్దండి. ఓకేనా? సో ఈఎంఏకి ఇంత దూరంలో వెళ్ళినప్పుడు ఎప్పుడు చేయకూడదు. మీకు ఆల్రెడీ నేను 2-3 రకాలుగా చెప్తున్నాను, ఒకటి కాదండి, 2-3 రకాలుగా చెప్తున్నాను మార్కెట్ గురించి. ఈఎంఏకి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఎంట్రీ తీసుకోవద్దు. ఎందుకంటే ఈఎంఏ అట్రాక్ట్స్ ద క్యాండిల్. ఈఎంఏ డెఫినెట్ గా అట్రాక్ట్ చేసేస్తుంది క్యాండిల్స్ ని. ఓకే, సో ఇక్కడ మీరు ఈ జోన్ లో ఎక్కడ తీసుకున్నా సరే ఇది స్టాప్ లాసే కొట్టిందండి. ఎందుకంటే మార్కెట్ మూవ్ అవ్వలేదు. క్లోజింగ్ టైమ్ లో చాలా చాపీగా ఉంది. యాక్చువల్గా ఇక్కడ ఏదైతే చాపీనెస్ ఉందో ఇక్కడ కూడా సేమ్ క్లోజింగ్ లో కూడా అదే చాపీనెస్ చూపించింది. ఈ రోజు 2 స్పైక్స్ కొట్టిందండి. కిందకి ఒక స్పైక్ కొట్టింది, చాలా మంచి ప్రాఫిట్ ఇచ్చింది. పైకి ఒక స్పైక్ కొట్టింది, ఇది కూడా చాలా మంచి ప్రాఫిట్ ఇచ్చింది. సో ఈ స్పైక్స్ ని ఎవరైతే క్యాచ్ చేశారో, ఈ 2 స్పైక్స్ ని ఎవరైతే క్యాచ్ చేశారో వాళ్ళందరూ గ్రీన్ లోనే ఉంటారు. డెఫినెట్ గా మీకు ఇక్కడ వచ్చిన చిన్న స్టాప్ లాసెస్ అనేవి డెఫినెట్ గా ఈ ప్రాఫిట్స్ రికవరీ చేసేస్తాయి. ఇవి చాలా మంచి స్పైక్స్ అండి. ఈ 2 కూడా, ఇటు బేరిష్ స్పైక్ ఇచ్చింది, ఇటు బుల్లిష్ స్పైక్ ఇచ్చింది. ఓకేనండి? సో నేను చెప్తున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.